ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విజయవాడలో జరిగిన తన ఆత్మకథ పుస్తక పరిచయ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలపై సెటర్లేస్తూ రాష్ట్ర విభజన నాటి పరిణామాలను ప్రస్తావించారు. జై ఆంధ్ర ఉద్యమ సమయంలోనే విభజన జరిగి ఉంటే రెండు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందేవన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తాను విభజనకు వ్యతిరేకం కాదని, అయితే శాస్త్రీయంగా జరిగి ఏపీకి న్యాయం జరగాలని కోరుకున్నానని తెలిపారు. అప్పట్లో సీఎం చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేరన్నారు. తామంతా కలిసి ప్రత్యేక ప్యాకేజీ కోసం నిర్ణయం తీసుకున్నామని, ప్రధాని సహకారం వల్లే ఆ 4 సంవత్సరాలలో ఏ రాష్ట్రానికి రాని ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయన్నారు. తన జీవన ప్రస్థానంపై రచించిన వెంకయ్య నాయకుడు ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనే పుస్తక పరిచయ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొని ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతం తగ్గిపోయి రాద్ధాంతం పెరిగిపోయిందన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకము. వారసత్వం కాదు కావాల్సింది దేవసత్వం కావాలి. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఇది నాట్ డైనాసిటీ. డైనాసిటీ ఇస్ నాస్టీ ఇన్ పాలిటిక్స్ బట్ ఇస్ టేస్టీ టు సమ్ పీపుల్ చెప్పాను నేను. సిద్ధాంతం తగ్గిపోయింది, ఇప్పుడు రాద్ధాంతం ఎక్కువైపోయింది. ఉపరాష్ట్రపతి హోదాను చూసిన తర్వాత తనకు ఇకపై ఎలాంటి రాజ్యాంగ పదవులపై ఆసక్తి లేదన్నారు వెంకయ్య నాయుడు. ఇక ఈ పుస్తక పరిచయ కార్యక్రమాలు జూలై 4వ తేదీన నెల్లూరులో, 12వ తేదీన విశాఖలో కూడా జరుగుతాయన్నారు.